hello viewers. Welcome to Inspire India Academy. Group 2 మెయిన్స్లో ప్రధానమైనటువంటి టాపిక్ వ్యాధుల గురించి అండి. ఈ వ్యాధులకు సంబంధించి మనకి 5th యూనిట్ లోపట చివరి సెక్షన్ లోపట ఈ టాపిక్ని పెట్టడం జరిగింది. ఈ వ్యాధుల్లో ప్రధానమైనటువంటి వ్యాధులు మీరు పెరిగిటైటిస్ చదువుతారా, డిపిటి గురించి చదువుతారా, లేదా మొన్న రీసెంట్గా ప్రభావితమైనటువంటి కరోనా గురించి చదువుతారా? మనం ఏ వ్యాధి గురించి చదివినా కూడా పూర్తిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి దాదాపు దగ్గరి కరెంట్ అఫైర్ అంశాన్ని తీసుకొని చదవాలి. ఇటీవల కాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనే అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి యొక్క ఆరోగ్య సంస్థ ఇది ఒక వ్యాధిని తీవ్రమైనటువంటి వ్యాధిగా పరిగణించింది. దానిని ఆందోళనకర అత్యవసర ప్రజారోగ్య సమస్య గల వ్యాధిగా గుర్తించారు. ఆందోళనకర అత్యవసర ప్రజారోగ్య సమస్య గల వ్యాధిగా 2023 సంవత్సరం లోపట ఒక వ్యాధిని గుర్తించడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఆ వ్యాధే పోలియో వ్యాధి అంటారు. ఈ పోలియో వ్యాధి అనేది మనకి ప్రధానమైనటువంటి వ్యాధిగా గుర్తించడం జరుగుతుంది. దీని వలన ఏం జరుగుతాయంటే చిన్నపిల్లల లోపట చాలక నాడులు అనేవి క్రియారహితముగా మారిపోయి పక్షవాతం వస్తుంది. కాబట్టి ఈ పక్షవాతము వచ్చేటువంటి ఈ వ్యాధి గనక కావడం వలన దానిని శిశుపక్షపాతంగా పిలుస్తారు. ఈ శిశుపక్షవాతము అనే వ్యాధి పోలియో వ్యాధిగా పిలుస్తూ ఉంటాం. ఇది దేని లోపం వల్ల వస్తుంది అనంటే చాలక నాడులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. దానికి ప్రధానమైనటువంటి వైరస్ ఏంటి? ఎంట్రో వైరస్ అని పిలుస్తారు. మరియు మైలటిస్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఎంట్రో వైరస్ అన్నా పాలిమైలటిస్ వైరస్ అన్నా కూడా ఒకటే. ఈ వ్యాధి అనేది పోలియో వ్యాధిని కలిగిస్తుంది. మొట్టమొదటిసారిగా 1961 సంవత్సరం లోపట ఈ పోలియో వ్యాధికి సంబంధించి పూర్తి స్థాయి లోపట ఓరల్ పోలియో వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. ఓపీవీ వ్యాక్సిన్ అంటారు. దీన్ని మనం ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటాం. పోలియో వ్యాక్సిన్. ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని డాక్టర్ ఆల్బర్ట్ సబైన్ గారు దీన్ని తయారు చేయడం జరిగింది. డాక్టర్ ఆల్బర్ట్ సబైన్ గారు ఈ యొక్క ఓరల్ పోలియో వ్యాక్సిన్ని తయారు చేసిన తర్వాత నోటి ద్వారా చుక్కలను అందించడం జరుగుతుంది. 1996 సంవత్సరం నుంచి మన దేశంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని దేశం లోపల ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని దేశం లోపల ప్రారంభం చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి 1988 సంవత్సరం నుంచి పూర్తి స్థాయి లోపల పల్స్ పోలియో కార్యక్రమాలు కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశాన్ని తీసుకురావడం జరిగింది. ఇటువంటి క్రమంలోనే 1992 సంవత్సరంలో ఆఫ్రికా దేశంలోని మాలవి దేశము మరియు మోజాంబిక్ దేశాలనేవి పల్స్ పోలియో కార్యక్రమం లోపల పూర్తి స్థాయి పోలియో రహిత దేశాలుగా 92 సంవత్సరంలోనే గుర్తింపు పొందడం జరిగింది. ఆ తర్వాత కాలంలో గడిచిన 30 సంవత్సరాల కాలము తర్వాత 2023 సంవత్సరం లోపట ఈ రెండు దేశాల లోపట పోలియో కేసులు అనేది నమోదు కావడం జరిగింది. దీనికి తోడుగా
ప్రపంచ స్థాయి లోపల దిగ్భ్రాంతి కలిగించే అంశం, లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశం 2023 సంవత్సరంలో 2023 ఇయర్ లోపల ఒకసారి మనము పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలను మనం పరిశీలించినప్పుడు ఈ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల ప్రాంతం లోపల ఒక మూఢనమ్మకం కూడా వ్యాప్తి చెందడం జరిగింది. తద్వారా పోలియో కార్యక్రమాలు ఆ దేశంలో అవాయిడ్ చేయడం ద్వారా ఈ రెండు దేశాలలో 2023 సంవత్సరం లోపల 12 కొత్త కేసులు నమోదు కావడం జరిగింది పోలియోకు సంబంధించి. పూర్తిగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పోలియో రహిత సమాజాన్ని చేయాలని చూస్తే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లోపల పోలియో చుక్కలు వేసుకుంటే సంతాన రాహిత్యము జరుగుతుందని, సంతాన సమస్యలు కలుగుతాయని ఒక మూఢ నమ్మకం బయలుదేరడం ద్వారా 2023 సంవత్సరంలో 12 కొత్తగా పోలియో కేసులు నమోదు కావడం వలన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళనకర, అత్యవసర, ప్రజారోగ్య సమస్య గల వ్యాధిగా పోలియో వ్యాధిని గుర్తించడం జరిగింది. ఇలా భారతదేశంలో కూడా పూర్తి స్థాయి పోలియో యొక్క కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 1996 లోపల భారతదేశంలో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత 2019 నుంచి 2020 సంవత్సరం లోపల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 27 రాష్ట్రాలలోని 272 జిల్లాలలో పూర్తి స్థాయి సంపూర్ణమైనటువంటి ఇమ్యునైజేషన్ని సాధించాలనేటువంటి టార్గెట్ని తీసుకొని రావడం జరిగింది. 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఇటువంటి పోలియో రహిత సమాజం కోసం పుట్టినటువంటి పిల్లల నుంచి, అప్పుడే పుట్టినటువంటి పిల్లాడి నుంచి 15 రోజుల కాల పరిమితి లోపల OPV-O అనేటువంటి ఒక వ్యాక్సిన్ని, తిరిగి 6 వారాల లోపల OPV-1 పేరుతో మరొక వ్యాక్సిన్ని, 10 వారాలతోని OPV-2తోని మరొక వ్యాక్సిన్ని, మరియు 16 వారాల నుంచి 24 వారాల మధ్య కూడా మరొక OPV వ్యాక్సిన్ని ఇస్తూ 5 సంవత్సరాల పిల్లల లోపల మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం ద్వారా 2015 ఫిబ్రవరి 24లో ప్రారంభమైనటువంటి మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం ద్వారా జాతీయ స్థాయిలో టీకాల కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక హెల్త్ సెంటర్స్ మరియు డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా క్రియాశీలకంగా కేంద్ర రాష్ట్ర స్థాయి లోపల ANMల యొక్క సహకారంతో భారతదేశంలో పోలియో రహిత సమాజం కోసం పాటుపడడం చేత 2012 సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున భారతదేశం అనేది పోలియో రహిత దేశంగా గుర్తింపుని పొందడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర మన యొక్క భారతదేశంలోని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలోకే దక్కుతుందని చెప్పవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశంగా ఎప్పుడో మరుగున పడిపోయిందని చూసినటువంటి ఈ వ్యాధి అనేది 30 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల లోపల ఆరోగ్య సిబ్బంది కూడా ఆ ప్రాంతాలలో పోలియోకు సంబంధించిన వ్యాక్సిన్ వేసేటువంటి క్రమంలో కూడా బాంబు తాకిడికి గురి అయి లక్షలాది పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు అనేవి లేకపోలేదు. దీన్ని గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆందోళనకరమైనటువంటి పదాన్ని కోవిడ్లో కూడా ఇది ఉపయోగించలేదు, కానీ అంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఈ పదాన్ని వాడడం జరిగింది. కాబట్టి లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశంగా దీన్ని చూస్తూ మనము ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని చదివినప్పుడే దీని మీద పూర్తి స్థాయి పరిజ్ఞానం మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది.